ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. నూతనముగా రక్షింపబడిన విశ్వాసి మొదలుకొని భక్తిలో శిఖరాగ్ర స్థాయిలోకి ఎదిగిన భక్తుని వరకు ఆ భక్తి జీవితమును కొనసాగిస్తుంటే ఎన్నో శోధనలు, ఎన్నో రకాలుగా వెనుకడుగు వేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. భక్తిలో కొనసాగుతున్న ప్రతి వ్యక్తి ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో సమస్యలను, ఎన్నో రోగాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నిరాశ, నిస్పృహ అనేవి ఎదురవుతూ ఉంటాయి. శిఖరాగ్ర స్థాయిలోకి వెళ్ళిన భక్తునికి సహితం రోగాలు రాక తప్పవు. ఎందుకు అంటే ఈ శరీరం మట్టితో చేయబడింది, రకరకాల వ్యాధులు రావడానికి అనుకూలమైన శరీరం కాబట్టి ఆ భక్తుడు సహితము రోగాలను అనుభవించాల్సి వస్తూ ఉంటది. ఈ రోజు నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. రోగాల చేత బాధపడుతూ, ఏదైనా నిరాశలో, ఏదైనా నిస్పృహలో కృంగిపోయి పడిపోయి భక్తిలో పైకి లేవలేని స్థితిలో ఉన్నావేమో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు వెలుగులో చూద్దాము. ఒక మనిషి యొక్క జీవితము శరీరము, ప్రాణము, ఆత్మతో ముడిపడి ఉంది. శరీరము ఆహారం సరిగా తీసుకోకపోతే రక్తము తగ్గుతూ వస్తూ ఉంటది. ఆ రక్తములో దాచబడి ఉన్నదే ప్రాణము అని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చి ఉన్నది. శరీరము ఆహారం తీసుకోకపోతే ప్రాణమునకు నష్టం జరుగుతుంది. ఈ శరీరములో ప్రాణము సరిగ్గా లేకపోతే ఆత్మ ఆ శరీరములో నివసించుటకు యోగ్యముగా ఉండదు గనక ఆ ఆత్మ ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒకదానికి ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ ఒకదానికొకటి ఏ విధంగా అయితే ముడిపడి ఉన్నవో, విలీనమైపోయి ఉన్నవో, ఒకదాన్ని విడదీస్తే ఇంకొకటి అందులో నివసించలేనంతగా ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నట్లుగా భక్తి జీవితములో ప్రతి వ్యక్తికి ఈ మూడు ఆయుధాలు శరీరము, ప్రాణము, ఆత్మ వలె కలిసిపోయి ఉండాలి. ప్రతి భక్తుని జీవితములో ఈ మూడు కలగలుసుకొని ఉండాలి, విలీనమైపోయి ఉండాలి. అందులో మొట్టమొదటిది వాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యములో ఏముంది? ఏ నోరు పలికితే, ఏ వాక్కు సెలవిస్తే ఆకాశములు కలిగి ఉన్నవో, ఏ వాక్కు సెలవిస్తే సకల సృష్టి కలిగి ఉన్నదో ఆ వాక్కులో శక్తి దాచబడి ఉన్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో బైబిల్ ఇలాగ సెలవిస్తుంది. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. దేవుని వాక్యములో, లేఖనములో శక్తి దాచబడి ఉన్నది. ఇదిగో, ఈ రోజు నువ్వు అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామన్న దేవుని వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే వాక్యములో శక్తి ఉన్నదన్న విషయాన్ని నీవు నమ్మాలి. దైవజనులు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చెప్తూ ఉంటారో, మనస్ఫూర్తిగా నీవు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే అది శక్తిగా మారి నీ శరీరములోకి దూరుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యం ఇలాగ సెలవిచ్చుచుంది. దేవుని వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించుచున్నంత మట్టుకు దూరుచు హృదయములోని తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని. చూసారా, దేవుని వాక్యములో శక్తి ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావో ఆ వాక్యము శక్తిగా మారి నీ శరీరములోని ప్రతి అవయవమును తాకుతుంది. హల్లెలూయా. ఈ రోజు నీవేదైనా రోగాల చేత బాధపడుచున్నావేమో, సతమతం అవుచున్నావేమో, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే వాక్యమే శక్తిగా మారి నీ అవయవములోనికి దూరి నీకు స్వస్థత కలిగిస్తుంది. వాక్యములో శక్తి దాచబడి ఉన్నదని నీవు మొదట నమ్మాలి. దేవుని వాక్యములోని శక్తిని కలిగి రోగాలను ఎదిరించండి, సాతానును ఎదిరించండి. ఏ వాక్కుతో దేవుడు మాట్లాడితే సృష్టి కలిగిందో అదే వాక్కుతో అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని వాక్యములో శక్తి దాచబడి ఉన్నదని నమ్మి ఈ మొదటి ఆయుధాన్ని నీవు కలిగి జీవించాలి. రెండవ ఆయుధము స్తుతి. స్తుతిలో దైవశక్తి దాచబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం చదువుతాను, వినండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. స్తుతి అంటే అర్థము దేవుని మహిమపరచడం, ఘనపరచడం, ఆయనను పొగడము, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ఆయనను సన్నుతించడమే స్తుతి. ఈ స్తుతిలో శక్తి దాచబడి ఉన్నదని లేఖనములో వ్రాయబడి ఉంది. ఈ రోజు స్తుతిని ఎవరు నిర్లక్ష్యం చేయకండి. వాక్యములో నుంచి శక్తి వెలువడినట్టు స్తుతిలో నుంచి శక్తి వెలువడుతుంది. నువ్వు స్తుతి చెల్లిస్తున్నప్పుడు చీకటి శక్తులు భయపడతాయి. నిన్ను భయపెడుతున్నాయేమో కలల ద్వారా, వేదనల ద్వారా, సమస్యల ద్వారా,
ఇంకే విధముగానైనా నిన్ను దుష్టుడు భయపెడుతున్నాడేమో, ఇదిగో స్తుతి అనే ఆయుధాన్ని నువ్వు ధరించి సాతానుని ఎదిరించు. అప్పుడు వాడి నీ యొద్ద నుండి పారిపోతాడు. స్తుతి చెల్లిస్తున్నప్పుడు చెప్పట్లు కొట్టడం కూడా చాలా ప్రాముఖ్యం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. సర్వజనులారా చెప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఈరోజు చెప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించరు చాలా మంది. చెప్పట్లు ఆపివేయాలంటారు, దేవుని స్తుతిస్తున్నప్పుడు వాయిద్యాలు ఆపివేయాలంటారు. లేదండి, చెప్పట్లు కొట్టాలి, వాయిద్యాలతో ఆయనను మనం ఆరాధించాలి. చెప్పట్లు కొడుతున్నప్పుడు మన శరీరము దేవుని స్తుతిస్తూ ఉంటది, అలాగే మన మనసు దేవుని స్తుతిస్తూ ఉంటది. నిండు మనసుతో, నిండు ఆత్మతో చెప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు అది శక్తిగా మారి నీ ఎదుట నిలబడిన సాతానును సంహరిస్తుంది. మందిరములో కూర్చున్నప్పుడే స్తుతి చేయాలని రూలేం లేదండి. 113వ కీర్తన 3వ వచనములో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది అని. హల్లెలూయా. దేవుని మీరు ఎల్ల వేళలా స్తుతించవచ్చు, ప్రతి దినము స్తుతించవచ్చు, ప్రతి క్షణము స్తుతించవచ్చు. నిలబడి ఉన్నను, నడుస్తున్నను, పడుకున్నను, మాట్లాడుతున్నను హృదయంతో స్తుతి చేస్తూనే ఉండాలి. అది శక్తిగా మారి నీ రోగములను తొలగిస్తుంది, నీ బాధలను తొలగిస్తుంది, వేదనలను తొలగిస్తుంది. స్తుతిలో శక్తి దాచబడి ఉంది. 3వదిగా ప్రార్థనలో శక్తి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ తప్పిదములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ప్రార్థనలో బలమున్నది. బలము, శక్తి అని అర్థము. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. నీవెంత పెద్ద పరిచర్య చేస్తున్నా సరే, ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభు పరిచర్యలో విస్తారంగా నీ సమయాన్ని వెచ్చిస్తున్నావేమో, సేవకులకు సహాకరిగా నడుస్తున్నావు, విస్తారమైన పరిచర్య చేస్తున్నా, విస్తారంగా దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నా సరే, నీ భక్తి జీవితములో ప్రార్థనను నువ్వు కలిగి జీవించాలి. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన నీలో లేకపోతే సాతాను నిన్ను శోధనలో పడవేస్తాడు. నువ్వు పడిపోయే అవకాశాలుంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఇరుక్కుపోయే ప్రమాదాలుంటాయి. మనఃపూర్వకమైన ప్రార్థన, అది పెదవులతో చేసే ప్రార్థన కాదండి. మనుషులు చూస్తున్నారేమో, మనుషులు నా ప్రార్థన వింటున్నారేమో అని పెదవులతో గనక నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నుంచి శక్తి రాదు. ఆ ప్రార్థన బలము కలిగినది కాదు. నా దేవునితో నేను మాట్లాడుతున్నాను, నా దేవునికి హృదయపూర్వకంగా నేను మొరపెడుతున్నానని నువ్వు దేని కొరకు ప్రార్థిస్తావో ఆ ప్రార్థనలో శక్తి నీ ప్రార్థనలో ఉంటుంది. అయితే ఈ ప్రార్థనలో, స్తుతిలో, వాక్యం వింటున్నప్పుడు ఇంత శక్తి దాచబడి ఉంది కాబట్టే భక్తి జీవితంలో సాతాను ఒక్కొక్కరు ఏకాగ్రతను పోగొడుతూ ఉంటాడు. ప్రార్థనలో ఏకాగ్రత ఉండనివ్వడు, స్తుతిలో ఏకాగ్రతను ఉంచనివ్వడు, వాక్యం వింటున్నప్పుడు మనసును చంచలం చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్న ప్రతిసారి మీరు దీన్ని గెలవాలి అంటే ఈ 3 ఆయుధాలని ప్రతి దినము మీరు ఉపయోగించుకోవాలి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ 3 ఆయుధాలు ఖచ్చితంగా ఉండాలి. శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా ఒకదానికొకటి విలీనమైపోయి ఉన్నావో ప్రతి భక్తుని జీవితములో ఈ స్తుతి, ప్రార్థన, వాక్యం అనేవి శరీర, ప్రాణ, ఆత్మల వలె విడదీయలేనంతగా విలీనమైపోయి ఉండాలి. దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనల్ని దేవుని వాక్యం నిలబెడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని అన్న దేవుని మాటను యెహెజ్కేలు విన్నప్పుడే ఆత్మ అతని లోనికి వచ్చి అతను నిలబెట్టను అనుంది. చూసారా, దేవుని వాక్యము నువ్వు మొదటగా వింటే నువ్వు నిలబడతావు. నిలబడ్డప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది. ప్రార్థన శక్తి కలిగినదై కార్యములు చేస్తుంది, స్తుతి శక్తి కలిగినదై కార్యం చేస్తుంది. ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈ 3 ఆయుధాలను కలిగి సాతానును ఎదిరించండి. ప్రభువు కొరకు శూర కార్యాలు చేటకు దేవుడు మిమ్మల్ని ఇంకా తీర్చిదిద్దును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవ, ప్రతి భక్తుడు కలిగి ఉండవలసిన ప్రథమమైన 3 ఆయుధాలను గురించి మాకు వివరించినందుకు స్తోత్రములు. ఈ ఆయుధములను మేము కలిగి మమ్మల్ని శోధిస్తున్న సాతానును ఎదిరించుటకు ప్రార్థనలో ఉన్న శక్తిని, స్తుతిలో ఉన్న శక్తిని, వాక్యములో ఉన్న శక్తిని మాకు ధరింపచేసి మమ్మల్ని నీ ఆత్మచేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.